మార్నింగ్ అండి. ఇప్పుడు నేను ఈ నైపుణ్యం స్కిల్స్‌లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనేది రికార్డ్ చేస్తున్నాను. ఇందులో నేను మా ట్రైనీ రాజేష్ అనే కుర్రవాడి యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేశాను. ఇందులో నో ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ చూపిస్తుందనమాట. ఇందులో చూడండి, డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తే డాష్‌బోర్డ్‌లో ఇది మా ట్రైనీ యొక్క ప్రొఫైల్. ఇందులో రికమెండెడ్ జాబ్స్ ఇందులో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడాను. కాకపోతే అవే కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి అవేం లేవు కదా. సో నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్ క్లిక్ చేస్తే ఇందులో కూడా ఆప్షన్స్ కనిపించలేదు. సో నేను ఒక డెమో ఒకటి క్రియేట్ చేయడం కోసం అటెండెడ్ ఇంటర్వ్యూ క్లిక్ చేస్తున్నాను. ఇందులో కూడా ఏమీ లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇందులో జాబ్ టైటిల్ ఇస్తున్నాను, కంప్యూటర్ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ అని పెడుతున్నాను. డేటా ఎంట్రీ ఆపరేటర్. ఎక్స్పీరియన్స్ లెవెల్ ఫ్రెషర్ కాబట్టి 0 to 1 పెట్టాను. సెక్టార్ ఐటీ తీసుకున్నాను. సెక్టార్ అంటే ట్రేడ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోఆపరేటర్ తీసుకున్నాను. అండ్ డిస్క్రిప్షన్ని ఆటోమేటిక్గా ఏఐ ద్వారా జనరేట్ చేస్తున్నాను. ఇప్పుడు డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. రైట్, తర్వాత నా సబ్మిట్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇప్పుడు ఒక జాబ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు ఈ జాబ్కి రాజేష్ ఏ విధంగా అపేర్ అవ్వాలో చూపిస్తాను. ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి విద్యా ఏఐ అని వస్తుంది అనమాట. ఏఐ ద్వారా మనం ఇంటర్వ్యూ అపేర్ అవ్వచ్చు. స్టార్ట్ ప్రాక్టీసింగ్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఇలా వస్తుంది. స్టార్ట్ ప్రిపరేషన్ క్లిక్ చేయండి. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్. ఇక్కడ మనకి లాంగ్వేజ్ కూడా ఉంటాయి. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మన ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు పెట్టుకున్న ఆప్షన్స్ కనిపిస్తాయి. బట్ మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు పెట్టుకున్నాను. ఇంటర్వ్యూర్ విద్య అండ్ విదిత్ మన ఇష్టమే. ఇక్కడ నేను విద్య తీసుకున్నాను. అండ్ సెక్టర్ ఐటీ అండ్ ఈఎస్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, నేమ్ రాజేష్. ఇప్పుడు స్టార్ట్ ఇంటర్వ్యూ క్లిక్ చేస్తున్నాను. ఎస్ క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నాకు వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. నమస్తే, నేను విద్య. మీరు మాట్లాడుతున్నది డేటా ఎంట్రీ ఆపరేటర్ పదవి కోసం. నేను ఏఐ ఇంటర్వ్యూవర్. మీరు ఇంటర్వ్యూకు సిద్ధంగా ఉన్నారా? అవును, సిద్ధంగా ఉన్నాను. బాగుంది. అయితే మొదటిగా మీరు మీ గురించి, మీరు ఏమీ చదివారు లేదా ఎటువంటి పాఠ్య ప్రాజెక్టులలో పాల్గొన్నారు అనే విషయాన్ని చెప్పగలరా? నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ నేర్చుకున్నాను. అదేవిధంగా ఎక్సెల్ కూడా నేర్చుకున్నాను. అయ్యో, నేను అర్థం చేసుకున్నా. మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ నేర్చుకున్నారా? చాలా మంచిది. ఇప్పుడు మీరు వాటిని ఎలా ఉపయోగించారు లేదా ఏ రకమైన పనులకు ఉపయోగించారో చెప్పగలరా? మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది నేను డాక్యుమెంటేషన్ కోసం యూజ్ చేశాను. లీవ్ లెటర్లు కానీ, రిపోర్ట్స్ కానీ, లేదనుకుంటే ఏవైనా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడానికి కానీ ఉపయోగించాను మైక్రోసాఫ్ట్ వర్డ్. అవును, మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ను డాక్యుమెంటేషన్ కోసం ఉపయోగించారు. ఇక్కడి ప్రభావవంతమైన ఫీచర్లు ఏమిటి అని మీరు చెప్పగలరా? నేను ఇందులో చెప్పాల్సింది ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్లో మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ నేను చాలా బాగా యూజ్ చేశాను. అదే ఇంట్రెస్టింగ్. మైక్రోసాఫ్ట్ వర్డ్లో మెయిల్ మర్జ్ ఆప్షన్ను ఉపయోగించిన అనుభవాన్ని జోమ్ వివరించగలరా? మా సార్ చెప్పినట్టు ఒక స్టూడెంట్కి ఒక లెటర్ రాయడం కోసం ఇబ్బంది లేకుండా ఒకే లెటర్ని ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్కి ఒకేసారి ఒక మెమో జనరేట్ చేయడం కానీ, లేదా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసేందుకు కానీ ఈ మెయిల్ మెర్జ్ ఆప్షన్ నేను యూజ్ చేశాను. అర్థమైంది. మెయిల్ మర్జ్ను ఉపయోగించి అనేక సభ్యులకు ఒకేసారి లెటర్లో లేదా మెమోలు పంపడం చాలా ఉపయోగకరం. మరింత వివరంగా మీరు ఎలాంటి డేటా ఉపయోగించారు, ఎలా మర్జ్ చేశారు అనే దాని గురించి చెప్పగలరా? నేను ఉపయోగించేది కామన్గా ఏంటి అంటే సపోజ్ మా ఇన్స్టిట్యూట్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఈవెంట్ అందరికీ కూడా నేను లెటర్ ద్వారా నేను పాస్ చేయాలనుకుంటున్నాను. ఇందుకోసం నేను మెయిల్ మెర్జ్ ఆప్షన్ యూజ్ చేశాను. ఇందులో బేసికల్లీ 3 పార్ట్స్ నేర్చుకున్నాను. ఒకటి డేటా సోర్సెస్, రెండవది డాక్యుమెంటేషన్, మూడవది మెర్జింగ్. ఈ 3 కూడా మైక్రోసాఫ్ట్ వర్డ్ని యూజ్ చేసుకొని నేను చేశాను. అది సరే, మీరు చెప్పిన 3 భాగాలు డేటా సోర్స్, డాక్యుమెంటేషన్, మెర్జింగ్, వీటిని ఎలా అమలు చేశారో కొంచెం వివరించగలరా? డేటా సోర్స్ అనేది ఏం చేశానంటే నేను ఒక ట్రైనీస్ డేటాని నేను మైక్రోసాఫ్ట్ యాక్సెస్లో అంటే డేటాబేస్లో నేను కలెక్ట్ చేసుకున్నాను. అది కూడా మనకి మెయిల్ మెర్జ్ ఆప్షన్లోనే ఉంది. డాక్యుమెంటేషన్ అనేది ఏంటి అంటే అర్థం వచ్చింది. డాక్యుమెంటేషన్ అంటే మీ మెయిల్ మర్జ్ ప్రాసెస్లో ఉపయోగించే 3 డాక్యుమెంట్లను సూచిస్తుంది కదా.
మీరు దాని గురించి మరింత వివరించగలరా? నేను బేసిక్ టెంప్లెట్ని యూజ్ చేసుకున్నాను. అవును, మీరు టెంప్లేట్ ఉపయోగించడం గురించి చెప్పారు. ఆ టెంప్లేట్ను ఎలా అనుకూలీకరించారో చెప్పగలరా? ముందుగా నేను ఒక టెంప్లెట్ని డిజైన్ చేసుకున్నాను. ఆ టెంప్లెట్లో నేను నాకు కావాల్సిన ప్లేస్లో ఈ ఫీల్డ్స్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. అవును, మీరు ఒక టెంప్లేట్ డిజైన్ చేసి కావలసిన ఫీల్డ్స్ని ఇన్సర్ట్ చేశారనుకున్నాను. మరి ఆ ఫీల్డ్స్ని ఎలా కస్టమైజ్ చేశారు? డేటా సోర్సెస్లో తీసుకున్న ఆప్షన్స్ని నేను ఫిల్ చేసేసి నచ్చిన ప్లేస్లో నేను ఫీల్డ్స్ని ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్కరికి కూడా నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మెయిల్ మెడ్ని కంప్లీట్ చేశాను. ఆహా, మీకు డేటా సోర్సులలో ఆప్షన్లను ఎంచుకుని వాటిని ఫీల్డ్స్లో ఇన్సర్ట్ చేసి మెయిల్ మార్జిన్ పూర్తిగా చేశారు. బాగాది. మీకు ఈ ప్రక్రియలో ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? డేటా సోర్సెస్లో తీసుకున్న అన్ని ఫీల్డ్స్ కావాలా వద్దా, లేకపోతే కొన్ని ఫీల్డ్స్ని తీసుకున్నానా వద్దా అనేది నేను చూస్తున్న ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యాను. సరే, డేటా సోర్సులలో ఎన్ని ఫీల్డ్స్ తీసుకోవాలి, ఏవో తీసుకోవట్టే అనే నిర్ణయంలో మీకు ఏవో సవాళ్ళు ఎదురయ్యాయి? అలా ఏం లేదు. నేను తీసుకున్న వాటిలో నాకు కావాల్సిన సపోజ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లేకపోతే వాడి యొక్క ఫోన్ నెంబర్, అడ్రస్ ఇట్లాంటి కస్టమైజేషన్ కోసం తీసుకున్నాను. అవసరం లేని వాటిని విడిచిపెట్టేశాను. బాగుంది. మీరు ప్రాముఖ్యత ఉన్న ఫీల్డ్స్ని ఎంపిక చేసి అవాంఛనీయ వాటిని మర్చిపోయారు. బాగుంది. ఇక ఇప్పుడు మీరు ఈ టెక్నిక్స్ను ఇక్కడ ఉపయోగించాలని భావిస్తున్నారా? నేను ఫర్దర్గా మీ ఫ్యూచర్లో ఏదైనా జాబ్ ఇస్తే నేను కంపెనీలో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నాకు అనుగుణంగా కస్టమైజేషన్ చేసుకొని ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉన్న మెయిల్ మేడ్ జాబ్స్ని యూజ్ చేసుకొని నేను నా స్కిల్స్ని చూపిస్తాను. అవును, మీరు భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ వర్డ్లో మెయిల్ మర్జ్ వంటి ఫీచర్లను ఉపయోగించి అనుగుణంగా కస్టమైజ్ చేయడం ద్వారా డేటా విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ ప్రయాణం గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ తదుపరి ప్రయత్నాలకి మా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్.